హలో, నేను డాక్టర్ బాబాలజీ ఓసూరి, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, మనవి హాస్పిటల్స్, విజయవాడ. ఈ రోజు నేను పార్కిన్సన్స్ డిసీజ్ గురించి చెప్తాను అనుకుంటున్నాను. పార్కిన్సన్స్ డిసీజ్ అంటే వాడుకలు వణుకుడు జబ్బు అంటారు. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెయిన్ గా సిమ్టమ్స్ ఏంటంటే నడుస్తూ ఆగిపోవటము, చేతులు వణుకుడుగా రావటము, నడుస్తున్నప్పుడు తూలు లాగా రావటము, మొత్తం కండరాలు అన్ని కూడా స్టిఫ్ గా అయిపోవటము, ఇవన్నీ కూడా మనకి మెయిన్ గా ఉండే సిమ్టమ్స్ అండి. ఇది ఇనిషియల్ స్టేజెస్ లో మనకి అంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ డిసీజ్ లో అది మనకి ఎక్కువగా సిమ్టమాటిక్ గా కనిపించదు. వాళ్ళ డైలీ యాక్టివిటీస్ కూడా పెద్దగా ఎఫెక్ట్ చేయదు. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెయిన్ గా ట్రీట్మెంట్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్, యాక్టివ్ రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసుకోవడం. ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా మనం మెడికల్ గా మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మోడరేట్ స్టేజ్ లో వచ్చేటప్పటికల్లా మనకి పేషెంట్ లైఫ్ యాక్టివిటీ కూడా కొంచెం ఇబ్బంది అవుతా ఉంటుంది వాళ్ళకి సిమ్టమ్స్ వల్ల. సో వాళ్ళకి మెయిన్ గా మనం ఈ డోపమిన్ ఎగోనిస్ట్ డ్రగ్స్ ఇవన్నీ కూడా పెడితే అది ఆల్మోస్ట్ వాళ్ళు డైలీ యాక్టివిటీస్ ఎఫెక్ట్ అవ్వకుండా వాళ్ళు పనిచేసుకోగలరు. ఈ డ్రగ్స్ మీద వాళ్ళు ఆల్మోస్ట్ 5 years వరకు వాళ్ళు ఆ పార్కిన్సన్స్ డిసీజ్ వల్ల పెద్దగా ఎఫెక్ట్ అవ్వకుండా వాళ్ళు పనిచేసుకోగలరు. వేరే ఆఫ్టర్ 5 years ఈ డ్రగ్స్ కూడా మనకి ఎక్కువగా పనిచేయనే పరిస్థితి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు వేసుకునే డ్రగ్స్ ఆల్మోస్ట్ 5 to 6 hours వర్క్ చేసేది ఈ అడ్వాన్స్డ్ డిసీజ్ లో ఏమవుతుందంటే జస్ట్ 1 hour లోనే వాళ్ళకి సిమ్టమ్స్ అనేది మళ్ళీ పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ అడ్వాన్స్డ్ పార్కిన్సన్స్ డిసీజ్ లో మనకున్న ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే బ్రెయిన్ పేస్ మేకర్, సెకండ్ వచ్చేటప్పటికల్లా మనకి డోపమిన్ ఇంజెక్షన్స్, థర్డ్ వచ్చే బొటులిన్ టాక్సిన్ ఇంజెక్షన్స్ అనమాట. సో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే మనకి ఇప్పుడు బ్రెయిన్ పేస్ మేకర్, ఒక పేస్ మేకర్ ద్వారా మనకి బ్రెయిన్ లో ఎస్టిఎన్ అనే ఒక న్యూక్లియస్ కి మనం స్టిమ్యులేట్ చేయడం వల్ల ఆ డోపమిన్ అనే సబ్స్టెన్స్ ప్రొడ్యూస్ అవడం వల్ల సిమ్టమ్స్ అనేవి మనకి రిడ్యూస్ అవుతాయి అనమాట. ఎస్పెషల్లీ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది వేరే మెడికల్ కోమార్బిడిటీస్ అంటే కార్డియాక్ ఇష్యూస్ కానీ, లంగ్ డిసీజెస్ కానీ, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఉన్న వాళ్ళకి మనకి డీబీఎస్ అనేది మనకి మెయిన్ గా ఇండికేషన్ ఉండదు. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే మనం డోపమిన్ ఇంజెక్షన్స్ అనేది అంటే ఇప్పుడు మనకి డయాబెటిక్ పీపుల్ కి ఎలాగైతే మనం ఇన్సులిన్ ఇస్తామో అదే విధంగా ఈ పంపు ద్వారా మనం ఏంటంటే డోపమిన్ ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ మెయిన్ గా బాటిలిన్ టాక్సిన్ వచ్చేటప్పటికల్లా కొంతమంది ఎక్కువగా ట్రిమ్మర్స్ ఉండటం వల్ల ఎవరైతే ఈ డివిఎస్ కానీ డోపమిన్ ఇంజెక్షన్స్ కి సెట్ అవ్వడం వాళ్ళకి లోకల్ గా మజిల్స్ ఏవైతే ట్రిమ్మర్ ప్రొడ్యూస్ చేస్తున్న మజిల్స్ కి బాటిలిన్ ఇంజెక్షన్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.